ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సైరన్ వేసుకుంటూ రైమంటూ వచ్చే 108 అంబులెన్స్లు నేడు మూలన పడి తుప్పు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పాలనలో 108 వాహనాలు పురుడు పోసుకున్నాయి. ఆనాటి నుండి ఎక్కడైనా ఏ ప్రమాదం జరిగినా 108 నెంబర్కు ఫోన్ చేయడం పరిపాటిగా మారింది. అంతటి ఘనకీర్తి కలిగిన 108 అంబులెన్స్, 104 సంచార చికిత్సా వాహనాలు పదుల సంఖ్యలో రుయా హాస్పిటల్, టీబీ, హెచ్ఐవి వార్డుల వద్ద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. చాలా అంబులెన్స్ 108 లేకపోతే సంబంధించినటువంటి సంచార ప్రతి ఊరూరు తిరిగి వైద్యం అందించేటువంటి వెహికల్స్, ఇట్లాంటి కొన్ని వెహికల్స్ నిరుపయోగంగా ఆ హెచ్ఐవి వార్డు దగ్గర, టీబీ వార్డు దగ్గర విపరీతంగా దాదాపు 10, 15, 20 దాకా ఈరోజు వెహికల్స్ పాడైపోయిన వెహికల్స్ అక్కడ మొత్తం కూడా పార్క్ చేసి పెట్టేసిన పరిస్థితుంది. దాన్ని కనీసం తిరిగి రిపేర్ చేయించి దాన్ని ఉపయోగపడడం చేయాలి. లేదా రెండోది దాన్ని స్క్రాప్ కేసేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త వెహికల్స్ కొనడమో, లేకపోతే దానికి వేరే ఒక డిపార్ట్మెంట్ అభివృద్ధికి పెట్టడమో ఏదో చేయకుండా ఈ రోజు మొత్తం కూడా తుప్పు పట్టిపోతున్న పరిస్థితి కనపడుతోంది. నిరుపయోగంగా ఉన్న పరిస్థితి కనపడుతోంది. ఇది ఈరోజు గవర్నమెంట్ డబ్బులు కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి దానిపై వెచ్చించి ఆ వెహికల్స్ కొన్న తర్వాత ఆ వెహికల్ చెడిపోతే దాన్ని తిరిగి బాగు చేసే పరిస్థితి ఉండాలా, లేకపోతే బాగు చేయలేని పరిస్థితుల్లో దాన్ని స్క్రాప్ కేసేసి ఆ వచ్చిన డబ్బులతోనైనా డెవలప్మెంట్కి ఉపయోగించాలి తప్ప ఏదీ లేకుండా ఈ రోజు పట్టుకోవడం వల్ల ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అయిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అవి వెంటనే ఇప్పటికైనా ఆ రుయా ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్, అటువంటి అధికారులు దానిపై వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఆ యొక్క అంబులెన్స్కు సంబంధించినటువంటి కూడా అంటే ఏదైతే అంబులెన్స్లు లేకపోతే 108, 104 ఇట్లాంటి రకరకాల వెహికల్స్, లేకపోతే స్ట్రెచర్స్, లేకపోతే వీల్ చైర్లు ఇట్లాంటి ఏదైతే మొత్తం కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేస్తున్నారో ఆ వెహికల్స్ ని, ఆ స్ట్రెచర్స్ ని మొత్తం అవన్నీ కూడా వీల్ చైర్ మొత్తం స్క్రాప్ చేసి ఆ డబ్బుల్ని ఉపయోగంలో పెట్టాలి తప్ప ప్రజావిధానం దుర్వినియోగం చేయడానికి లేదు. వెంటనే దీనిపైన ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను.